శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగా తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. నమస్కారం. వార్తా కిరణం వార్తలకి స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. తిరుప్పరం కుండ్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సేవలో పవన్ కళ్యాణ్. మావోయిస్టు పేరుతో బెదిరింపు కాల్, భయపడేది లేదు ఎంపీ రఘునందన్ రావు. పంచాయతీరాజ్ విభాగం బలోపేతమే లక్ష్యం, సజ్జల రామకృష్ణారెడ్డి. కుబేర చిత్రానికి అందరి నుంచి పాజిటివ్ హిట్ రివ్యూ వచ్చింది. నటుడు నాగార్జున. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమిళనాడు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. మురుగ భక్తర్ఘల్ మహానాడులో పాల్గొనేందుకు ఆయన మదురై చేరుకున్నారు. మదురై విమానాశ్రయంలో పవన్ కు భాజపా తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు నైరాన్ నాగేంద్రన్, పరిశీలకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఇతర నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం భాజపా నాయకులు ఘనంగా సత్కరించారు. రాష్ట్ర రాజకీయాలపై పవన్ వారితో చర్చించారు. ఆ తర్వాత తిరుప్పరం కుండ్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. భాజపా ఎంపీ రఘునందన్ రావుకు పీపుల్స్ వార్ మావోయిస్టు పేరుతో బెదిరింపు కాల్ వచ్చింది. సోమవారం సాయంత్రంలోగా చంపుతామంటూ ఆగంతకుడు ఫోన్ చేశాడు. తాను మధ్యప్రదేశ్ కు చెందిన మావోయిస్టులంటూ బెదిరించాడు. మేడ్చల్ జిల్లా దుమ్మాయిగూడెంలో ఓ ప్రైవేటు పాఠశాల కార్యక్రమానికి ఎంపీ హాజరైన సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై స్పందించిన ఆయన ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. కొద్దిసేపటి క్రితం దమ్మాయిగూడలోని ఒక ప్రైవేట్ స్కూల్లో హాజరయ్యేటువంటి కార్యక్రమానికి వచ్చినప్పుడు నా ఫోన్కి మధ్యప్రదేశ్లోని ఒక నెంబర్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి పీపుల్స్ వార్ మావోయిస్ట్ పార్టీ నాయకుల పేరిట మాట్లాడుతూ ఇప్పుడే మావోయిస్ట్ పార్టీ దళం మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరిందని, ఈరోజు అర్ధరాత్రి 12 గంటల లోపల రఘునందన్ రావు అనేటువంటి మెదక్ ఎంపీని చంపేస్తామని ఆయనని హెచ్చరిస్తా ఉన్నామని చెప్పి ఫోన్ పెట్టేయడం జరిగింది. నేను ఆ సమయంలో వేదిక పైన ఉండడంతో నా పిఏ ఆన్సర్ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితం ఇప్పుడు మీ అందరితో మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ అదే నెంబర్ నుంచి రెండోసారి కాల్ రావడం జరిగింది. ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకే డెడ్ లైన్ అని చెప్తూ జాగ్రత్తగా ఉండమను, మేము వస్తా ఉన్నాం, బయలుదేరినామని చెప్పి మళ్ళీ అదే నెంబర్ నుంచి సెకండ్ టైం రిపీటెడ్ కాల్ రావడం జరిగింది.
సో వీటిని బట్టి ఏమర్థమవుతా ఉందంటే ఆపరేషన్ కగారు పేరిట జరుగుతున్నటువంటి ఈ కొట్లాట లోపల మావోయిస్ట్ పార్టీ ఏదో ఒక రకమైనటువంటి సెన్సేషన్ కోసం ఏమైనా చేయాలనుకుంటుందా ఏందో తెలియదు. ఆ సెన్సేషన్లో ఎవరిని బలి తీసుకుంటారు, ఏం చేస్తారనే దానికోసం మేము ఎవరం కూడా భారతీయ జనతా పార్టీలో పనిచేసేటువంటి నాయకులం, కార్యకర్తలు ఎవరం కూడా ఇట్లాంటి భయపట్టించేటువంటి కాల్స్ కానీ, భయానికి కానీ, ఆందోళన కానీ గురిగాం. ఏ సంఘటన వచ్చినా, ఏ సందర్భం వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ. కొద్దిసేపటి క్రితం దమ్మాయిగూడలోని ఒక ప్రైవేట్ స్కూల్లో హాజరయ్యేటువంటి కార్యక్రమానికి వచ్చినప్పుడు నా ఫోన్కి మధ్యప్రదేశ్లోని ఒక నెంబర్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి పీపుల్స్ ఫర్ మావోయిస్ట్ పార్టీ నాయకుల పేరిట మాట్లాడుతూ ఇప్పుడే మావోయిస్ట్ పార్టీ దళం మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరిందని, ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల లోపల రఘునందన్ రావు అనేటువంటి మెదక్ ఎంపీని చంపేస్తామని ఆయనని హెచ్చరిస్తా ఉన్నామని చెప్పి ఫోన్ పెట్టేయడం జరిగింది. నేను ఆ సమయంలో వేదిక పైన ఉండడంతో నా పిఏ ఆన్సర్ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితం ఇప్పుడు మీ అందరితో మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ అదే నెంబర్ నుంచి రెండోసారి కాల్ రావడం జరిగింది. ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకే డెడ్ లైన్ అని చెప్తూ జాగ్రత్తగా ఉండమను, మేము వస్తా ఉన్నాం, బయలుదేరినామని చెప్పి మళ్ళీ అదే నెంబర్ నుంచి సెకండ్ టైం రిపీటెడ్ కాల్ రావడం జరిగింది. సో వీటిని బట్టి ఏమర్థమవుతా ఉందంటే ఆపరేషన్ కగారు పేరిట జరుగుతున్నటువంటి ఈ కొట్లాట లోపల మావోయిస్ట్ పార్టీ ఏదో ఒక రకమైనటువంటి సెన్సేషన్ కోసం ఏమైనా చేయాలనుకుంటుందా ఏందో తెలియదు. ఆ సెన్సేషన్లో ఎవరిని బలి తీసుకుంటారు, ఏం చేస్తారనే దానికోసం మేము ఎవరం కూడా భారతీయ జనతా పార్టీలో పనిచేసేటువంటి నాయకులం, కార్యకర్తలు ఎవరం కూడా ఇట్లాంటి భయపట్టించేటువంటి కాల్స్ కానీ, భయానికి కానీ, ఆందోళన కానీ గురిగాం. ఏ సంఘటన వచ్చినా, ఏ సందర్భం వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ పంచాయతీరాజ్ విభాగం బలోపేతమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పార్టీ సెట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఇంత కీలకమైన దీంట్లో ఉన్న మీరు మీ అందరినీ ఈరోజు కలవడం సంతోషంగా ఉంది. మనకు ఎంత ఘనమైన విజయం అసెంబ్లీ ఎన్నికల్లో దక్కిందో దానికి మించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మనకు పట్టం కట్టారు. మీ అందరూ అంతగా నిలబడ్డారు గట్టిగా. దానికోసం పార్టీ తరఫున సర్పంచుల స్థాయిలో ఏదైతేమి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఇవన్నీ కూడా అంతా 80 మున్సిపల్ ఎన్నికలు 80-90% మధ్యనే మన విజయం. బహుశా చరిత్రలో అరుదైన విజయం అది. అంటే ఎంటైర్ స్టేట్ కంప్లీట్ అసెంబ్లీ దగ్గర నుంచి కింది వరకు మొత్తం వైఎస్ఆర్సీసీ తప్ప ప్రతిపక్షం అనేది లేకుండా ఇదైంది. అయితే రకరకాల కారణాల వల్ల అదే మనకు ఇబ్బంది కూడా క్రియేట్ చేసింది. ఎందుకంటే మనమే ఎక్కువ ఎక్స్పోజర్, ఎక్కడ పోయినా మనమే ప్రాబ్లమ్స్ మీరే ఫేస్ చేయాల్సి వచ్చింది కింద. నెక్స్ట్ దీన్ని సంస్థాగతంగా మనం బలపడము, అలాగే మనం నెక్స్ట్ అధికారం లేకొచ్చినాక మీ విభాగం కానీ స్థానిక సంస్థల ద్వారా మనకు దక్కిన అధికారాలను, మనకున్న అవకాశాలను మన నాయకత్వం స్థానిక సంస్థల ద్వారా చేయదగ్గ పనులు పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపయోగపడే రకంగా, అట్ ది సేమ్ టైం పార్టీ కూడా ఉపయోగపడే రకంగా మీ నాయకత్వం మరింత పటిష్టమయ్యేలాగా స్థానిక సంస్థల్లో ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో వాళ్ళు చేసే దిశగానే గట్టిగా ఆలోచనలు సాగుతున్నాయి. అందులో భాగంగానే గతంలో లేని ప్రాముఖ్యత దీనికి ఇవ్వాలనేది అధ్యక్షుడు నిర్ణయించారు. పంచాయతీరాజ్ విభాగము ఈ 4 ఏళ్లలో మనం వచ్చే ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు దానికి ప్రిపేర్ కావడంలో, వచ్చిన తర్వాత ఎఫెక్టివ్గా చట్టాన్ని ఉపయోగించుకోవడం, పంచాయతీరాజ్ చట్టాన్ని, అది పార్టీ ఇంతకుముందు అన్నట్టు అది రాష్ట్రానికి ఉపయోగపడాలా, ప్రజలకు ఉపయోగపడాలా, పార్టీ కూడా సంస్థాగతంగా ఉపయోగపడాలా. మీ నాయకత్వం మరింత బలం కావాలా, పరిపుష్టం కావాలా. అటువైపు నుంచి ఎంత గట్టిగా తప్పుడు కేసులు పెట్టో, అక్రమంగా కేసులు పెట్టి వేధించి కక్ష సాధింపు చర్యలో ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అని ఒకటి టైటిల్ తీసుకొని వాళ్ళు చేస్తున్నా నిరంకుశంగా ఇచ్చేసి వాళ్ళు ఎంత తోసే కొద్దీ అంత బలంగా తన్నుకొని పార్టీ కార్యకర్తలు, నాయకులు మొత్తం కలెక్టివ్గా ముందుకు రావడం. ఏదైతే సంవత్సరం తిరిగేసరికి ఈరోజు ఎన్నికలు జరిపినా, ఎప్పుడు జరిగినా ఏ రకమైన రిజల్ట్ వస్తాయనేది గోడ మీద రాసినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. మళ్ళీ థంపింగ్ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారనేది ఇట్స్ రైటింగ్ ఆన్ వాల్ అంటారు కదా, కళ్ళ ముందు కనపడుతుంది.
కారణం మనందరికీ తెలిసింది. అతను ఏది అమలు చేయాలనుకోని ముందు అనే ఆలోచన కూడా ఉన్నట్లేదు చంద్రబాబు నాయుడుకు ముందు నుంచి. అందుకోసమే ఎంత కావాలంటే అసాధ్యమైన హామీలన్నీ ఇచ్చారు. అమలు చేయాలనే ఆలోచన కూడా లేదు కాబట్టి అసలు ఇస్తున్నవి కూడా ఎందుకు ఇవ్వాలని అనుకున్నట్టున్నాడు అనవసరం. బహుశా జగన్మోహన్ రెడ్డి గారి అనుభవం చూశాక ఏం చేసినా వీళ్ళు ఇళ్ళకెళ్ళలో అయితే ఓట్లు వేస్తారు లేదు గ్యారెంటీ టైపు ఆ మాత్రం కూడా ఎందుకు ఇవ్వాలనుకున్నట్టున్నాడు. నడుస్తున్న పథకాలు కూడా ఆపేశాడు. దీంతో పాటు ఇంకో పక్క అడ్డంగా ఎక్కడ చూసినా దోపిడీ అవినీతి భయంకరంగా ఉన్నాయి. ఇంకో పక్క నేను ఇంతకుముందు అన్నా అసలు లా అండ్ ఆర్డర్ అనేది లేకుండా పోయింది. ప్రతిపక్షంగా ఉన్న మన మీద మొదలుపెట్టిన అటాక్స్ పోలీస్ మొత్తం వ్యవస్థను లొంగ తీసుకునో దాని ద్వారా మన మీద మొదలుపెట్టిన అటాక్స్ అణచివేత ఇప్పుడు సామాన్యుల మీద కూడా పోతుంది. సామాన్య ప్రజలు కూడా దానికి బలవుతున్నారు. ఎక్కడైనా సిస్టమ్ పూర్తిగా దాన్ని ఇట్లా పొలిటికల్ దీనికోసం వాడుకోవడం దుర్వినియోగం చేయడం మొదలు పెడితే ఆఖరికి ఏం జరుగుతుందంటే సామాన్యులే దానికి సఫర్ అవుతారు. అది మొదలైంది. గవర్నెన్స్ అనేది అసలు లేదు. ఇది చాలదని కృష్ణానది అమరావతి దాన్ని ఇప్పుడు 40,000-50,000 ఎకరాలు చాలవని ఇంకో 40,000 ఎకరాలు దానిల మీద పడుతున్నాడు. అసలు ఈ 1,00,000 ఎకరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏం చేయాలనుకుంటున్నాడో తెలియట్లా. ఆ పేరుతో ఇప్పటికే సంవత్సరంలోనే మీరు అందరూ ఫాలో అయి ఉంటారు. మన అధ్యక్షుడు ఇప్పటికి 2-3 సార్లు ఆయన చెప్పాడు ప్రెస్ కాన్ఫరెన్స్లో. ఇప్పటికీ అది 1,67,000 కోట్ల పైన అయింది ఏడాది ప్లస్ ఈ 2 months కలిపితే. సో ఈ మీకు ఇచ్చిన బాధ్యతలు ఏదైతే ఉన్నాయో దానికి మించి మీ వ్యక్తిగతంగా మీకున్న శక్తి సామర్థ్యాలను బట్టి మీరు ఎంతవరకైనా పనిచేయచ్చు. ఎందుకంటే అపోజిషన్లో ఉన్నాం కాబట్టి. గవర్నమెంట్లో ఉంటే మోర్ ఈ ఆన్సరబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఉండేది పని చేయడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ప్రజల సమస్యలు పట్టించుకోవడం ద్వారా దాని మీద దృష్టి పెట్టాల్సిందిగా కోరుతూ మరోసారి నేను చెప్పనవసరం లేకుండానే ఎక్కడికక్కడ కాన్ఫిడెన్స్ అది వచ్చేసింది. మన 1 yearలోనే ఆ కసి వచ్చింది. మళ్ళీ ఈసారి వచ్చేస్తాము రావాలనేది కాకుండా వచ్చేస్తామని ఉంది. అట్లా వచ్చేస్తున్నామని తత్సరం ఇది కాకుండా రావడానికి అవసరమైన ఇదే ఉందో నేను ఇంతకుముందు చెప్పిన కార్యక్రమాల ద్వారా వీటి ద్వారా మన శక్తి సామర్థ్యాలను పూర్తిగా పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవడం కోసం వినియోగించాల్సిందిగా కోరుతూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జూన్ 26న ఉదయం 10 గంటలకు అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన నిర్వహిస్తున్నామని ముఖ్య అతిథులుగా కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాజమహేంద్రవరం ఎంపీ పురంధేశ్వరి హాజరవుతున్నట్టు దుర్గేష్ తెలిపారు. స్థానిక హుకుంపేటలో ఉన్న కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాజమండ్రి నుంచి అండి. మన అందరి చిరకాల కోరికైనటువంటి గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజానికి ఒక కోరికైనటువంటి అఖండ గోదావరి ప్రాజెక్టుని శంకుస్థాపన చేయడానికి 26వ తారీఖుని కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్ గారు, అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధేశ్వరి గారు ఇచ్చేస్తున్నారు. 26వ తారీఖున ఉదయం 10 గంటలకి టెంటేటివ్గా ప్రోగ్రాం అనుకోవడం జరిగింది. దీన్ని మినిట్ టు మినిట్ ప్రోగ్రాం మళ్ళీ మీకు ఈరోజు సాయంత్రానికి అందజేయడం జరుగుతుంది. ఈ అఖండ గోదావరి ప్రాజెక్టు మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని గజేంద్ర సింగ్ షెకావత్ గారి యొక్క సహకారంతో, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క పట్టుదలతోటి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో, మన పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి గారి యొక్క సంపూర్ణ సహాయంతో ఈ ప్రాజెక్ట్ని సాకారం చేసుకుంటా ఉన్నాం. చాలా కాలం క్రితం మనందరికీ తెలుసు, హేవలాక్ బ్రిడ్జిని ఇంక దాన్ని ఉపయోగంలో లేదు కనుక డిస్మాండిల్ చేసేద్దామనేటువంటి ఆలోచన రైల్వే వారు చేసినప్పుడు, ఇది గోదావరి తీర ప్రాంత వాసుల యొక్క, కేవలం రాజమండ్రి మాత్రమే కాదు, అటు పక్కన కొవ్వూరు కానివ్వండి, అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల యొక్క సెంటిమెంట్ ఇది హేవలాక్ బ్రిడ్జ్ అనేటువంటిది. రమారామే 127 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఆ హేవలాక్ బ్రిడ్జ్ అదొక మాన్యుమెంట్గా ఇక్కడ నిలబడిపోవాలనేటువంటి ఆలోచన చేసి, కుబేరా చిత్రానికి అందరి నుంచి పాజిటివ్ హిట్ రివ్యూ వచ్చిందని నటుడు నాగార్జున అన్నారు. ఈ సినిమా సక్సెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. శేఖర్ కమలతో ఎప్పటి నుంచో సినిమా చేయాలని అనుకున్నట్లు తెలిపారు. మేమిద్దరం అప్పుడప్పుడు కలుస్తుంటాం, సినిమా చేయాలనుకుంటాం, నాతో స్టైలిష్ సినిమా చేయాలనుందని శేఖర్ చెబుతుండేవాడు. మా ఇద్దరి కాంబోలో ఇలాంటి సినిమా రావాలని రాసి ఉంది. నాకు ఒక అద్భుతమైన పాత్రను ఆయన ఇచ్చారు అని నాగార్జున అన్నారు. అందరికీ నమస్కారం. శేఖర్, ఇది ఎన్నో సక్సెస్ మీట్, ఇది వరుసగా సక్సెస్ మీట్లే కదా మీకు. ఆల్ ఫిలిమ్స్ యూ సిట్ హియర్ ఆఫ్టర్ ద ఫిలిం రిలీజెస్ అండ్ యూ హ్యావింగ్ ఎ సక్సెస్. వన్ మోర్ టు యువర్ బెల్ట్. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ శేఖర్. ఫస్ట్ మీడియా అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఐ థింక్ ఫస్ట్ టైం యునానిమస్ రివ్యూస్ వచ్చినట్టున్నాయి. నాకు నిన్న ఎవరో ఒక ఫోటోగ్రాఫ్ చూపించారు, అన్ని 3కి తక్కువ ఏది లేదు ఏ రివ్యూ. అండ్ అంత యునానిమస్గా వచ్చిందంటే అంత యునానిమస్గా నచ్చిందే అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ దానికి. అండ్ ముందుగా నాకు అఫ్కోర్స్ సునీల్కి థ్యాంక్స్. లైక్ ఫ్యామిలీ టు మీ ఆల్వేస్. సునీల్తో ఎప్పుడు ఫ్యామిలీ. సినిమా చేసినా చేయకపోయినా ఏదో ఒకటి ఉంటుంది మాకు. బట్ శేఖర్తో నాకు ఎప్పటి నుంచో సినిమా చేయాలని ఉంది. యాక్చువల్లీ బిఫోర్ సుమంత్ వర్క్డ్, బిఫోర్ అమల వర్క్డ్, బిఫోర్ చైతన్య చేసినప్పుడు, దానికన్నా ముందు నుంచి శేఖర్తో ఎప్పుడు కలుస్తూ ఉంటాం, ఒక సినిమా చేయాలంటాం. అండ్ శేఖర్ నాకు బాగా గుర్తు, నీతో ఒక స్టైలిష్ సినిమా చేయాలి, చార్మింగ్ సినిమా చేయాలి అనేవాడు. బట్ ఫైనలీ మా ఇద్దరి మధ్యన రాత ఎలా రాసింది. సచ్ ఎ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఈ గేవ్ మీ. నాకు ఈ రొటీన్ సినిమాల నుంచి ఒక కొత్త క్యారెక్టర్ చేయాలి సినిమాలో. నేను ఆడియో ప్రీ రిలీజ్లో కూడా చెప్పాను, సినిమాలో ఒక పాత్రగా చేయాలి. అండ్ శేఖర్ ఈ సినిమాలో ఫుల్ ఫిల్మ్ ఇస్ లైక్, నేను మాయాబజార్ అనే సినిమాతో కూడా కంపేర్ చేశాను అప్పుడు. అలాగే దాంట్లో హీరో ఎవరు అన్నాను. అలాగే మిస్సమ్మలో చూస్తే హీరో ఎవరు, గుండమ్మ కథలో చూస్తే హీరో ఎవరు, వి డోంట్ నో. ఇట్ ఈస్ ఓన్లీ ద డైరెక్టర్. అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇది శేఖర్ కమల గారి ఫిలిం. ఇది అవుట్ అండ్ అవుట్ హిస్ ఫిలిం. ప్రాణం పోస్తారు ఈ సినిమాకి, నాకు తెలుసు. ఆయనే కాదు, ఆయన హోల్ టీమ్, ఐ నో దట్ హోల్ టీమ్ హౌ మచ్ వాళ్ళు ఎంత క్లోజ్గా ఉంటారో. అండ్ శేఖర్ ఫెంటాస్టిక్ క్యారెక్టర్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నా గురించి ఆలోచించారు. అండ్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ ఫిలిం to do with you. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న పారిశ్రామికవేత్తలను భయభ్రాంతులకు గురి చేసేలా వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి దురుద్దేశంతో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రుజువెత్తారు. గోదావరి గట్టున ఉన్న YMBA హాల్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పరామర్శల పేరుతో జగన్ రాష్ట్ర ప్రజలను భయపెట్టేలా ప్రవర్తిస్తున్నారని, వైసీపీ అధికారంలోకి రాగానే రఫా తలలు నరుకుతామని అనడంలో వారి ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. రాజాగారిది ఎంత వాయిస్ ఉందని ఇప్పుడే తెలిసింది. ఎన్ని విధాలుగా అమలు చేయడానికి కృషి. యోగాంధ్ర అన్నది ఒక ఎగ్జాంపుల్. రాజాగారిది ఎంత వాయిస్ ఉందని ఇప్పుడే తెలిసింది. ఎన్ని విధాలుగా
అమలు చేయడానికి కృషి యోగాంధ్ర అన్నది ఒక ఎగ్జాంపుల్. మన ప్రతిపక్ష హోదా లేని మన శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు అది పుష్ప సినిమాలో ఏం జాతర, గంగమ్మ జాతరలో పొట్టేలు వేసేసినట్లు రప 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 నరికేస్తాడు. ఏంటి బీరకాయలనా వంకాయలనా సొరకాయలనా నరికేసేది? దేన్ని నరికేస్తాడు? లేకపోతే నిన్న చూసాం ఆ సింగయ్య గారు వీడియో, చాలా అంటే చూస్తుంటే భయం వేస్తూ ఉంది. ఏంటి ఇలాంటి మనుషులు కూడా ఉంటారా సమాజంలో? ఇలాంటి రాజకీయ నాయకులు కూడా ఉంటారా? ఆ సింగయ్య అన్న వ్యక్తి కారు కింద పడిపోతే తొక్కుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు, తొక్కుకుంటూ. అంటే అదే నా రప్ప రప్ప నరికేయడం అంటే? సింగయ్య గారు లాంటి వ్యక్తుల్ని తన కాన్వాయ్ కింద పడిపోతే అలా రప్ప రప్ప నరుక్కుంటూ వెళ్ళిపోతారా సింగయ్య గారు కానీ రేపు ఇంకెవరైనా కానీ? విశాఖపట్నంలో జరిగిన 11వ యోగాంధ్ర కార్యక్రమం, ఇంత దైవేచ్ఛ 11వ యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం చేసినందుకు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సూరత్లో 1,47,000 మందితోటి గతంలో నిర్వహించారు, అదే రికార్డు. ఇప్పుడు మనం విశాఖపట్నంలో 3,01,000 మందితో ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు యోగా చేయడం జరిగింది, యోగాసనాలు వేయడం జరిగింది. విజయవంతం చేయగలిగాం. రాష్ట్ర నలుమూలల అత్యధిక ప్రజానికం పాల్గొని అధికారులు అనధికారులు యావత్ ప్రజానికం పాల్గొనడం వల్ల గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా మనం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో కూడా మనం చోటు దక్కడం కూడా జరిగింది. బద్వేల్ నియోజకవర్గం కాశీనాయన మండలంలోని నరసాపురం మోడల్ స్కూల్లో విద్యార్థులకు హాస్టల్ వసతి లేక ఇబ్బందులకు గురవుతున్నారని నారాయణ పేర్కొన్నారు. హాస్టల్ లేకపోవడంతో విద్యార్థులు 2 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాలంటే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని సోమవారం ఆయన అన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి శాశ్వత హాస్టల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మరి కాశీనాయన మండలం మోడల్ స్కూల్లో పిల్లలకు అడ్మినిస్ట్రేషన్ జరుగుతోంది. అయితే అక్కడ మోడల్ స్కూల్కు హాస్టల్ లేనందువలన అటు విద్యాభివృద్ధిని ఇట్లా వాళ్ళ ఆరోగ్యాన్ని చాలా నష్టపోతున్నారు. కాబట్టి వెంటనే కడప జిల్లా కలెక్టర్ గారు, ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ మోడల్ స్కూల్ డైరెక్టర్ గారు తత్వరమైన చర్య తీసుకొని మోడల్ స్కూల్కు అకాడమీ హాస్టల్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలా. అదేవిధంగా మరి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు కూడా మరి దానిపైన తత్వరమైన చర్యలు తీసుకొని వెంటనే మరి వైఎస్ఆర్ కడప జిల్లా కాశీనాయన మండలం మోడల్ స్కూల్కు హాస్టల్ అకాడమీని ఏర్పాటు చేయాలి, మంజూరు చేయాలి. గత 3 సంవత్సరాల నుంచి విద్యాభివృద్ధిని విద్యార్థులు కోల్పోతున్నారు. ఆ హాస్టల్ 1.5 కిలోమీటర్ దూరంలో ఉంది. మరి హాస్టల్ మోడల్ స్కూల్లోనే ఏర్పాటు చేస్తే ఆ పిల్లలు విద్యాభివృద్ధిని చెందుతారు. మరి తల్లిదండ్రులకు బాధలు లేకుండా పోతాయి. 1.5 కిలోమీటర్ పోను రానైతే చాలా కష్టాలతో కూడింది. ఆ ఏరియాలో వంకలు వాగులు ఉన్నాయి. కాబట్టి వెంటనే తత్వరమే చర్యలు తీసుకోవాలా అని చెప్పి ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, కడప జిల్లా అధికార ప్రతినిధిగా అధికారులందరికీ కూడా మీకు నా మనవి చేస్తున్నాం. అంతకు మించితే ఆందోళన కార్యక్రమాన్ని కూడా చేపడతామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మేము తెలియజేస్తున్నాం. మరి దళితులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్, ఓసీ, నిరుపేద పిల్లోళ్ళు, చిన్న పిల్లలు 6వ తరగతి నుంచి విద్యాభివృద్ధిని ఇప్పటికీ కోల్పోయి దిక్కుదలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. సదరు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మా యొక్క డిమాండ్. ఈ వార్త ఇద్దరితో సమాప్తం. నమస్కారం. శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ
భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగా తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి.